మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇది మన వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని ఏదైతే మన దగ్గర చైన్ స్నాచింగ్ ఆఫెన్సెస్ అవుతున్నాయో సో వాటి మీద స్పెషల్గా దృష్టి సారించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని ఖచ్చితంగా చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటామనేది అందరూ కూడా ఇక్కడ ఆఫీసర్స్ డిసైడ్ అయ్యారు. సో అది ఆ సందర్భంలో భాగంగా ఇవాళ ఒక చైన్ స్నాచర్ని మన దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి మంతుర్తి హరీష్ అని. ఈయన 29 years ఉంటాడు. రెసిడెంట్ ఆఫ్ ఇక్కడ మన హరంకొండ ఏరియానే. సో ఇతని దగ్గర ఇప్పుడు మనకి 10 వరకు చైన్ స్నాచింగ్ ఇతను ఆల్రెడీ చేశాడు. అవన్నీ కూడా డిటెక్ట్ చేసినాము. తర్వాత 3 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను జనవరి నెలలో హైదరాబాద్ రాచకొండలో నేరేడ్మేట్ ఏరియాలో అక్కడ ఒకటి స్నాచింగ్ కేసు ఇతని మీద రిపోర్ట్ అయింది. అది బేసికలీ ఇతనికి ఒక అమ్మాయి తోటి అఫేర్ ఉండే. సో ఆ అమ్మాయి అఫేర్లో అది అతనికి ఆమె తమ ఫ్యామిలీకి ఏదో వేరే ఏదైనా చెప్పుకోవాలని అది ప్లానింగ్ చేస్తూ ఒకటి ఫేక్గా స్నాచింగ్ కేసు ఆమె సృష్టించింది. సో ఫేక్గా అది స్నాచింగ్ జరిగినట్టు, సో దాంట్లో ఇతను స్నాచింగ్ చేసాడని అది అదంతా ఫేక్ ఉండే. వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా ప్లానింగ్ తోటే చేశారు. కానీ తర్వాత అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో ఇతన్ని పట్టుకున్నారు అప్పుడు జనవరిలో. సో అప్పుడు ఇతనికి అలవాటు అయింది. అది ఫస్ట్ ఇతనిది స్నాచింగ్ కేసు. ఫేక్ స్నాచింగ్ కేసు కాకుండా కూడా అక్కడ నుంచి అలవాటు పడ్డాక తర్వాత వరుసగా మన దగ్గర అది స్నాచింగ్స్ చేస్తున్నాడు. సో ఆ వరుసగా చేసిన స్నాచింగ్స్లోనే ఇప్పుడు మన కమిషనరేట్ పరిధిలోని 10 స్నాచింగ్స్ మన దగ్గర డిటెక్ట్ అయినాయి. అట్లాగే 3 మోటార్ సైకిల్స్ కూడా ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఇది రికవరీ చేసిన ప్రాపర్టీ వర్త్ వచ్చేసి మన దగ్గర 237 grams గోల్డ్. అదే దాదాపు 24 తులాలు బంగారం అది రికవరీ చేయడం జరిగింది. ఒక 10,000 క్యాష్ ఉంది. అట్లాగే 3 మోటార్ సైకిల్స్ అవి కూడా రికవరీ అయినాయి. సో టోటల్ సొమ్ము వచ్చేసి దాదాపు 23,50,000 వరకు ఉంది అది. సో ఇది బేసికలీ ఇది పెద్దగా పని ఇతనికి ఏం లేదు, జస్ట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగానే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఇది ఒక్క కేసు నుంచి ఇది అలవాటు పడి తర్వాత అది వెంటనే అది ఆఫెన్సెస్ ఇక్కడ స్టార్ట్ చేసిండు. అది ఈ కేసులో మా టీం వాళ్ళు చాలా మంచి వర్క్ చేశారు. మా సిసిఎస్ టీం బేసికలీ మన డీసీపీ క్రైమ్ గుణశేఖర్ అయిన ఆధ్వర్యంలోని, అలాగే మన ఏసీపీ క్రైమ్ సదయ్య, దెన్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఆల్ సిసిఎస్ టీం సంబంధించిన వాళ్ళు, అట్లాగే మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీమ్స్ కూడా, డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా ఆధ్వర్యంలోని, అలాగే మన ఏసీపీ హనుకొండ నరసింహ, దెన్ ఆల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఎస్, ఆల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. వాళ్ళది మంచి వర్క్ కోసం అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాము, రివార్డ్ కూడా ఇస్తున్నాము. అట్లాగే ఒక అబ్జర్వేషన్ ఉంది దట్ అది స్నాచింగ్ కేసెస్లోని కొన్ని సందర్భాల్లో మనకి చాలా లేట్ కంప్లైంట్ వస్తుంది. కొన్ని సార్లు చూడడం జరిగింది దట్ ఈరోజు మార్నింగ్ స్నాచింగ్ జరిగితే రాత్రి 10కి 9కి అట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. సో అప్పటికి ఇది చాలా కష్టం ఉంటుంది డిటెక్ట్ చేయడం. ఎందుకంటే ఎవరైతే ముద్దాయి ఉంటాడో, అక్యూజ్డ్ ఉంటాడో అతను చేసుకొని ఎక్కడైనా ఫరారై ఉంటాడు. మరి చాలా కష్టం అవుతుంది డిటెక్షన్కి. అట్లా కొన్ని సందర్భాల్లో చూసినాము సాయంత్రం 5కి 6కి రిపోర్ట్ అయినా కూడా మార్నింగ్ మాకు 5కి 6కి చెప్తారు, 12-13 hours తర్వాత. సో అందుకే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడైనా మీకు ఇది స్నాచింగ్ ఎక్కడైనా జరిగితే దయచేసి వెంటనే 100కి కాల్ చేయండి. సో దట్ ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ కేస్ డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది, అట్లాగే మీ ప్రాపర్టీ రికవరీ కూడా ఈజీగా ఉంటుంది. దెన్ దీనికి ముగిస్తున్నాం. డిటెక్షన్ అంటే కొన్ని సింగిల్ ఆఫెన్సెస్ ఉంటాయి. సో వాటికి ఇది రెగ్యులర్ ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా చేయం.
కొన్ని సింగిల్ ఒఫెండర్ 1-2 కేసెస్ ఎట్లా చేసిండు, ఈయన ఎక్కువ చేసిండు కాబట్టి అందుకే ప్రెస్ మీట్ చేస్తున్నాం అట్లా. సో డిటెక్షన్ అవుతుంది, రెగ్యులర్గానే జరుగుతూ ఉన్నది అది. ఓకే, కొన్ని అన్డిటెక్టెడ్ కూడా ఉంటాయి, ఐ అగ్రీ విత్ యూ, బట్ ఇట్స్ నాట్ దాట్కి అన్ని అన్డిటెక్టెడ్ ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్పెషల్ అకేషన్ ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్స్ కోసం ఇది స్పెసిఫిక్గా ఇప్పుడు మన గణేష్ నుంచి అంతా స్టార్ట్ అవుతుంది. సో మా టీమ్స్ని అందరినీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. బేసికలీ ముఖ్యంగా మన క్రైమ్ టీమ్స్ కూడా ఎక్కువగా ఏరియాలో తిరుగుతాయి, ఎందుకంటే అది మహిళలు కూడా ఎక్కువ అది ప్రయాణం కూడా ఉంటుంది. సో పబ్లిక్ కూడా జనరల్గా ప్రయాణం ఉంటుంది, ముఖ్యంగా సాయంత్రం పూట. సో బేసికలీ మన క్రైమ్ టీమ్స్ షీ టీమ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏరియాలోనే ఉంటారు, ఏరియాలో చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు. అట్లాగే కొన్ని ఇది డికాయ్ ఆపరేషన్స్ లాగా అవి కూడా ప్లాన్ చేసినాము. ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి, ఇంకా కూడా కొన్ని ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఫెస్టివల్ సీజన్లో. సో ముఖ్యంగా అది ప్రాపర్టీ క్రిమినల్స్ దొంగతనాలు అదే ప్రివెంట్ చేసుకోవడానికి పూర్తిగా రెడీగా ఉంది.